ప్రాణాపాయ స్థితిలో ఆనందికి కాల్ చేసిన సునందను కాపాడి తిరిగి ఇంట్లో అడుగుపెట్టిన ఆనంది, షాక్లో జీవన. ఇదంతా ఎలా జరిగింది? అసలు ప్రాణాపాయ స్థితిలో సునంద ఆనందికి కాల్ చేయడమేంటి? మరి ఇంట్లోకి ఆనంది తిరిగి అడుగుపెట్టడమేంటి? జీవన దేనికి షాక్ అయింది? ఇదంతా కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక ఆదిత్యను కెనడాకి పంపించాలి అని చెప్పి సునంద ప్లాన్ చేస్తుంది. తన ప్లాన్ ప్రకారమే ఆదిత్య కూడా సరే అని చెప్పని అంటాడు. తోలుబొమ్మలాట ఎక్కడో లేదు, ఈ ఇంట్లోనే ఉంది. తోలుబొమ్మలాటలో ఉండే ప్రత్యేకత అంతా బొమ్మని ఆడించేవాడి చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి నాకు బాగా తెలిసింది అంటూ చైతన్య చురుకలంటించి వెళ్లిపోతాడు. ఇక శశికాంత్ కూడా మనం మనుషుల్లా ప్రవర్తించట్లేదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. ఒక జంటని కలపడానికి ఎన్నో కష్టాలు పడేవాళ్ళని చూశాను, కానీ ఒక జంటని విడితీయటానికి ఇన్ని రకాల కష్టాలు పడుతున్న తల్లిని నిన్నే చూస్తున్నాను సునంద అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక శశికాంత్ వేస్తున్న చురుకలు సునందకి ఆలోచింపచేస్తాయి. అయినా కూడా మొండిగానే ఉంటుంది. ఎందుకంటే ఆనంది చేసిన పని అలాంటిది అనేది సునంద ఆలోచన. ఇక ఈలోపు ఇక్కడ సీను అయితే ఆనంది తప్పు చేయలేదు అని నిరూపించి తీరుతాను అని చెప్పి మీడియా ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు కదా. ఒక చోట సీనుకి తన ఫ్రెండ్ కనపడతాడు. ఒరే ఏంట్రా నువ్వు ఇక్కడున్నావేంటి అని అడిగితే, నేను ఈ మీడియా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. అవునా, నాకు ఒక చిన్న సాయం కావాలరా అంటాడు. ఏంట్రా అంటే, మాకు కొన్ని రోజుల క్రితం ఒక విషయం జరిగింది. అదేంటంటే, మా అమ్మాడి ఉంది కదా, అమ్మాడికి సంబంధించి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. అందువల్ల వాళ్ళ అత్తగారాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. అమ్మాడిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. అమ్మాడి ఏ తప్పు చేయలేదనేది నేను నిరూపించాలని నా ఆలోచన. అమ్మాడి పేరుతోటి ఎవరో మీడియా ఆఫీస్కి ఫోన్ చేసి మీడియాని మా శ్రీతన్ బాబు పెళ్లి దగ్గరికి రప్పించారు అని చెప్పేసేసి అనేసరికి, అవునా, అమ్మాడి అంటే నువ్వు చెప్తున్నది లాయర్ ఆనంది గారి గురించేనా అని అంటే, అవునరా అంటే, ఆ పెళ్ళంతా కవర్ చేసింది మా ఛానలే కదరా అంటే, అవునా నిజంగానా అంటూ ఉంటే, అవునరా ఫస్ట్ కాల్ మాకే వచ్చింది. అయితే మా సరే మాట్లాడారు. ఆయన ఈ కాల్ గురించి చాలాసేపు డిస్కస్ చేశారు. ఒక ఫోన్ కాల్తో మనం ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేది కూడా చాలాసేపు డిస్కస్ చేశారు అని చెప్పని అంటే, ఆ ఫోన్ ఎవరు చేశారా అంటే, వాస్తవంగా అయితే నేను బయట పెట్టకూడదు, కానీ తప్పట్లేదు నువ్వు అడుగుతున్నావు కాబట్టి అని చెప్పని అంటాడు. ఇక సీను ఫ్రెండ్ అయితే, ఏంటో చెప్పరా అంటే, ఆనంది మేడం పేరుతోటి ఎవరో జీవన అంట, ఆవిడ ఫోన్ చేసింది. ఫస్ట్ అయితే హలో నేను జీవన మాట్లాడుతున్నాను అని చెప్పి ఆ తర్వాత కదూ ఆనంది మాట్లాడుతున్నాను అంటూ మాట్లాడిందట. సో చేసిన ఆవిడ జీవన, పేరు బయట పెట్టింది మాత్రం ఆనందిది, కాబట్టి ఇక ఆనంది అనే పేరునే ఫిక్స్ చేసుకోండి అని చాలాసేపు మాట్లాడిన తర్వాత మా సార్ ఫైనల్ చేసింది ఆనంది పేరు. ఆనంది పేరు ఫైనల్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. తను ఒక మంచి లాయర్, పేరున్నటువంటి సునంద గ్రూప్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి కోడలు. సో ఇంకా మంచి రెప్యుటేషన్ వస్తుంది మనకి అని చెప్పేసి అలా చెప్పమన్నారు అని అంటే, సో మీకు ఫోన్ వచ్చింది ఫస్ట్ జీవన్ నుంచి అంతే కదా అంటే, అవును అని చెప్పని అంటాడు. ఒరే ఆ విషయం ఆల్రెడీ మీడియా చుట్టూ తిరిగేసింది, అంతా అయిపోయింది కదరా, అయితే ఇప్పుడు నీకు ఒక హాట్ న్యూస్ ఇస్తాను అంటాడు సీను. ఏంటో చెప్పరా అంటే, ఇదంతా చేయించింది జీవన అని చెప్పేసేసి ఆనందిని బర్బాద్ చేయటానికి చేసింది అని చెప్పేసేసి నువ్వు ఈ మీడియా అంతా చక్కర్లు కొట్టేలా చేస్తావురా అని అంటే, అది కొంచెం కష్టమే బట్ కానీ అంటూ ఉంటే, నువ్వు అలా చేస్తే ఏం జరుగుద్దంటే చచ్చినట్టు జీవన నిజం ఒప్పుకుంటుందిరా, అప్పుడు మా అమ్మాడి జీవితం బాగుంటుంది అని చెప్పని అంటాడు. సరేరా అయితే చేస్తాను, మా సార్తో ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పేసేసి వాళ్ళ సార్ మిమ్మల్ని కలవాలి అని చెప్పని అడుగుతాడు. సీనును కూడా తీసుకుని వెళ్లేసరికి, సార్ మీ కాళ్ళైనా పట్టుకుంటా, నాకు దాంట్లో ఎటువంటి నామోషి లేదు, నాకు మా అమ్మాడి జీవితం బాగుంటాం కావాలి అని అంటే, ఓకే అండి, కాల్ చేసిన ఆవిడ తప్పు పేరు చెప్పి ఇదంతా సృష్టించింది కాబట్టి మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం అని చెప్పేసి ఇక సీను ఫ్రెండ్కి చెప్తాడు. అతను ఎవరు టీం లీడరు, ఆ స్క్రోలింగ్ వేయండి అని చెప్పేసి. ఆ స్క్రోలింగ్తో పాటు అప్పుడు వేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా వేస్తారు.
వేసిన తర్వాత ఒక్కసారిగా అదంతా చూసినటువంటి ఆమ్, ఇటు సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ రోజు రాత్రి సునంద అక్కడ ఉండదు. ఎక్కడ? ఆ రోజు ఈవినింగే సునంద వేరే చోట పార్టీ కోసం వెళ్తుంది. నేను ఒక్కదాన్నే వెళ్తాను, డ్రైవర్ కూడా వద్దు, ఎందుకంటే ఇదంతా లేడీస్కి సంబంధించిన పార్టీ కాబట్టి ఏ టైం అవుతుందో తెలీదు అని చెప్పి వెళ్తుంది. సరే అంటారు ఇంట్లో వాళ్ళంతా. ఇక సునంద ఎక్కడైతే పార్టీ చేసుకుంటుందో అక్కడ ఈ క్లిప్ అంతా ప్లే అవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అక్కడ చెప్తున్నది? జీవన ఇదంతా చేసిందా? ముందుగా జీవన అనే పేరుతోటి కాల్ రావటం, ఆ తర్వాత ఆనంది అని చెప్పి చెప్పడంతో ఆనంది అని చెప్పి టీం లీడర్ ఫిక్స్ అవటం, ఇక దానివల్ల ఒక పొరపాటు జరిగింది. ఇదంతా చేయించింది జీవనే ఈ ఫోన్ కాల్ చేశారు. ఆ క్రెడిట్ అంతా జీవన్ గారికి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ క్లిప్పింగ్ ని సరిచేయటం జరుగుతోంది అంటూ ఒక స్క్రోలింగ్ రన్ అవుతూ చక్కగా అది చెప్తూ ఉంటారు. అదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద. అంటే ఆనంది చెప్పినట్టుగా తను ఏ తప్పు చేయలేదు. అలా తప్పు చేయనటువంటి ఆనందిని జీవన కావాలనే ఇరికించిందనమాట. నేను గుడ్డిగా జీవనను నమ్మానా? నమ్మి నా కొడుకుని ఆనందిని దూరం చేస్తున్నానా? నా కొడుకుని కెనడాకి పంపించాలనుకుంటున్నానా అని ఆలోచించుకుంటూ ఇక సునంద అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక అలా బయలుదేరిన తర్వాత ఇక్కడ జ్యోతి సూర్య కూడా ఆ విషయాన్ని చూస్తారు. అసలు జీవన ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని జ్యోతి అంటే, నేను కూడా అనుకోలేదు జ్యోతి. అసలు ఇలాంటి పని ఎందుకు చేసింది? ఆనంది మీద తనకి కోపం ఉంటే ఉండొచ్చు, తనంటే ఇష్టం లేకపోతే లేకపోయి ఉండొచ్చు. అలా అని చెప్పి ఈ విధంగా నా చేసేది? తన జీవితం పూర్తిగా నాశనం అయిపోతున్నా కూడా ఇదంతా చేయించింది నేను అనే విషయం అస్సలు బయట పెట్టకపోగా ఇంకా తన జీవితం పూర్తిగా నాశనం అవ్వాలి అన్నట్టుగానే చూస్తుంది. శ్రీతన్ తన సొంత తమ్ముడు కదా, మరి ఎందుకు ఇలాంటి పని చేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు జ్యోతి సూర్య. అప్పుడే ఆదిత్య నుంచి సూర్యకి కాల్ వస్తుంది. సూర్య కాల్ లిఫ్ట్ చేస్తాడు. మామయ్య గారు అని చెప్పని అంటే, చెప్పండి అల్లుడు గారు, నేనే మీతో ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పని అంటే, ఏం లేదు మామయ్య గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనేసరికి, ఏంటో చెప్పు పెద్దల్లుడు అంటే, అసలు జీవన్ ఇదంతా ఎందుకు చేసిందంటారు? తన సొంత తమ్ముడైన శ్రీతన్ ఇలా పెళ్లి చేసుకుంటున్నాడనే విషయాన్ని బయట పెడితే పోయేది మీ పరువు అని చెప్పి తను ఆలోచించలేదంటారా? మీ పరువు అంటే తన పరువే కదా అని అంటే, నాకు అదే అర్థం కావట్లేదు ఆదిత్య. అసలు ఎందుకు జీవన్ ఇలాంటి పని చేసింది? అలాంటి పని చేయడంతో పాటు ఆనంది పేరు వాడుకుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉండేసరికి నాకైతే ఒక విషయం అర్థమైంది అంటాడు. ఏంటా విషయం అని చెప్పని అంటే, నాకు తెలిసినంత వరకు జీవన మీ సొంత కూతురు అయ్యుండదు అని అంటే, అలా ఎలా అంటావు అంటూ ఉంటే, మరి సొంత కూతురైతే తన తమ్ముడి జీవితం నాశనం అవ్వాలని కోరుకుంటుందా? వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందన్నప్పుడు ముందు మీకే చెప్పాలి కదా అని అనేసరికి, అవును మాకే చెప్పాలి, మాకు చెప్పకపోగా మీడియాకి ఫోన్ చేసి మీడియాను అక్కడికి పంపించటం, ఆ వెనకే మేమంతా వెళ్లేలా చేయటం, అసలు ఇదంతా చూస్తుంటే నిజంగానే నువ్వన్నది నిజమనిపిస్తోంది. ఆనంది ఎక్కడా కూడా తప్పు చేయదు అని నేను నమ్మాను, జ్యోతి నమ్మింది. నాకైనా ఎక్కడో ఒకచోట అనుమానం వచ్చింది కానీ జ్యోతికి అనుమానం రాలేదు అని అంటే, ఆనంది తప్పు చేయదు సార్, ఎందుకంటే ఆనంది మీ కన్న కూతురు కాబట్టి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అంటాడు సూర్య. పక్కనే ఉన్న జ్యోతి, ఏంటి ఆదిత్య నువ్వు మాట్లాడేది అంటే, అవును అత్తయ్య గారు, ఆనంది మీ కన్న కూతురు, అందుకే ఎప్పుడూ మీరంతా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటుంది. అలాంటి ఆనంది ఇలాంటి తప్పు ఎందుకు చేసిందా అని చెప్పి నేను మొదటి నుంచి కూడా బాధపడుతూనే ఉన్నాను. అత్తింటి గౌరవాన్ని తీసుకెళ్లి రోడ్డున పడేసి పుట్టింటికి మాత్రం, తన తమ్ముడికి మాత్రం కావలసిన ఫేవర్ చేసింది అని చెప్పేసి ఆలోచించాను. కానీ ఆనందిని ఇరికించి జీవన ఇదంతా చేసింది అని చెప్పని తెలిసేసరికి నాకు చాలా బాధగా ఉంది. అసలు ఈ విషయాన్ని బయట పెట్టింది ఎవరో తెలుసా మీకు అంటే, ఎవరు అంటే సీను. చదువులేని వాడికున్న నమ్మకం మనకు లేకపోయింది, స్నేహానికి వాడిచ్చే విలువకున్న నమ్మకం మనకు లేకపోయింది అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక వెంటనే ఇక్కడ సునంద అయితే ఈ విషయం అంతా తెలుసుకుని పార్టీ నుంచి నేను వెళ్తున్నానే అని చెప్పి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఫోన్ పెట్టేసినాక ఆలోచిస్తూ నిద్ర పట్టక ఒక 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకుని పోతాడు. ఇక జీవన్ అయితే ఫోన్ సైలెంట్లో పెట్టి చైతన్యతో గొడవ పడుతుంది. అలా గొడవ పడుతూ ఉండగా చైతన్య, జీవన ఇద్దరు కూడా పెద్దగానే అరుచుకుంటారు. ఇదంతా చేయటానికి నీకెంత ధైర్యం? మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చెప్పి కావాలని నువ్వు ఇదంతా చేసావన్నమాట, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఇక చైతన్య జీవనతో గొడవ పడతాడు.
అలా గొడవ పడి చిచి నీ ముఖం చుట్టం కూడా అనవసరం అంటూ ఇంట్లో నుంచి ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయేసరికి ఇక శశికాంత్కి అయితే అసలు విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఇలాంటి వాళ్లతో అస్సలు మాట్లాడను, సునంద అపార్థం చేసుకోవడమే కాకుండా తను ఆనందిని ఆదిత్యకు దూరం చేసింది అని బాధపడుతూ ముందు సునందని కలవాలి అని సునందకు ఫోన్ చేస్తాడు. సునంద అటునుంచి తిరిగి వస్తూ ఫోన్ని బ్యాక్ సీట్లో పడేస్తుంది, అది కూడా వైబ్రేషన్ మోడ్లో. ఆలోచన అంతా ఆనంది గురించే ఉంటుంది సునందకు, ఆ ఫోన్ని చూసుకునే పరిస్థితిలో ఉండదు. ఇక ఆఖరికి శశికాంత్ కాల్ చేసి 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 ఇక శశికాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాంతో ఇక శశికాంత్ ఎక్కడైతే సునంద వెళ్తున్నానని చెప్పిందో అక్కడికి వెళ్తాడు. వాళ్లేమో సునంద గారు వెళ్ళిపోయారండి అని చెప్పడంతో ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచించుకుంటూ శశికాంత్ అయితే మళ్లీ తిరిగి సునంద కోసం బయలుదేరతాడు. ఈలోపు కొంచెం దూరం వచ్చిన తర్వాత తనకెందుకో హెల్త్ బాగాలేదనిపిస్తుంది సునందకు. ఛాతీలో పట్టేసినట్టు అనిపించటం, గుండెంతా నొప్పిగా బరువుగా అనిపించటంతో ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక కార్ ఆపి గబగబా ఫోన్ తీస్తుంది. దాంట్లో శశికాంత్ మిస్డ్ కాల్స్ చాలా ఉంటాయి. వెంటనే కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అనుకుంటూ ఇక సునంద వెంటనే ఆదిత్యకు కాల్ చేస్తుంది. చేసేసరికి ఆదిత్య ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడు. ఎంతసేపటికి ఆదిత్య మంచి నిద్రలో ఉంటాడు, వాల్యూమ్ కూడా చాలా లోగా ఉంటుంది. ఇక చైతన్యకు కాల్ చేస్తుంది. చైతన్య అయితే ఫోన్ ఇంట్లోనే పెట్టడంతో అది రింగ్ అవుతున్నా జీవన పట్టించుకోకుండా దిండ్లు కింద పెట్టేసేసి వదిలేస్తుంది. ఆ కనీసం వచ్చిన కాల్ ఎవరిది అని కూడా చూడదు. ఇక తన ఫోన్ ఏమో సైలెంట్లో ఉండడంతో జీవన్కు కాల్ చేసినా కూడా జీవన్ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏదో అందరూ చెప్పుకున్నట్టుగా ఫోన్లు ఎవరు తీయట్లేదేంటి, నాకు బాగా పెయిన్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జస్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్తే నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోగలుగుతాను, ఈ మధ్యలో హాస్పిటల్ కన్నా వెళ్ళొచ్చు, బట్ నా పరిస్థితి అలా లేదు అనుకుంటూ ఇక సునంద ఎవరికి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆనందికి డయల్ చేస్తుంది. సునంద నుంచి కాల్ వచ్చేసరికి ఆనంది చాలా సంతోషంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది. అత్తయ్య గారు అని చెప్పని అంటుంది. ఆనంది, నేను ఉన్న లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా డాక్టర్ని తీసుకునిరా అని చెప్పేసేసి అంటుంది. అత్తయ్య గారు మీకేమైంది, ఎందుకు గట్ల మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి కంగారు పడుతూ ఉంటుంది ఆనంది. నువ్వు త్వరగా డాక్టర్తో రా అని చెప్పేసి అంటే ఇక ఆ లొకేషన్ షేర్ చేయడంతో ఆ లొకేషన్ని వెంటనే ఇక అంబులెన్స్కి కాల్ చేసి అంటే ఆ సరౌండింగ్లో ఉన్న అంబులెన్స్కి కాల్ చేసి ఆ లొకేషన్కి ముందు అంబులెన్స్ని పంపిస్తుంది. తర్వాత తను ఆటో తీసుకుని డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ సునందకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా అమ్మయ్యా, మొత్తానికి అత్తయ్య గారిని కాపాడుకోగలిగిన అని చెప్పని అంటూ ఇక గబగబా ఆనంది అయితే సునంద దగ్గరకు వెళ్తే, అత్తయ్య గారు ఇప్పుడు ఎట్లున్నది అని అంటే, అంబులెన్స్ పంపించావు కదా, బాగా చూశారు వాళ్ళు, ఇదిగో ట్రీట్మెంట్ జరుగుతోంది అంటూ ఉంటే, మేడం మీరు ఇవన్నీ అర్జెంటుగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి అని అంటే, అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, అంబులెన్స్లోనే తీసుకుపోదాం పదండి అని చెప్పి ఇక అంబులెన్స్లోనే తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది ఆనంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ చూసి, కరెక్ట్ టైంకి మీరు అంబులెన్స్కి కాల్ చేసి మంచి చేశారు, లేదంటే మీరు ఆవిడ్ని మర్చిపోవాల్సి వచ్చేది అని అనేసరికి థ్యాంక్ గాడ్ అని చెప్పి సునంద అనుకుంటుంది. మా శివయ్య ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వడు. శివయ్య మూలాన్నే ఈరోజు మా అత్తయ్య గారు బతికిర్రు. నేను ఆలోచిస్తూ ఉండిపోయినా ఏం చేయాలో అర్థం కాలే. ఈలోపే నాకు ఆ శివయ్య నా ఆలోచనల్లోకి అంబులెన్స్ని తీసుకొచ్చిండు, అందుకే నేను ఫోన్ చేసిన అంటుంది. ఇక సునందకు ట్రీట్మెంట్ అంతా పూర్తయిన తర్వాత ఇటు శశికాంత్ వెతుకుతూ వస్తాడు కదా, సునంద కార్ మాత్రమే కనపడుతుంది. ఇదేంటి కారుంది, సునంద లేదేంటి అని చెప్పేసి అనుకుంటూ శశికాంత్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేద్దామంటే అక్కడ ఎవరు కూడా ఉండరు. ఏమై ఉంటుంది సునంద అనుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ వరుసనే ఫోన్స్ చేద్దామని చెప్పి చూస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. అబ్బా అనుకుంటూ కారులో ఛార్జింగ్ పెట్టుకుంటాడు. పెట్టుకున్న కాసేపటికి ఆదిత్యకు కాల్ చేస్తే ఆదిత్య కాల్ లిఫ్ట్ చేయడు. ఇక చైతు కాల్, ఫోన్ ఆల్రెడీ తెలిసిందేగా దిండ్ల కింద పడి ఉంటుంది జీవన్ వల్ల. జీవన కాల్ లిఫ్ట్ చేయదు, ఎందుకంటే సైలెంట్లో ఉండడం. ఏం చేయాలో అర్థం కాక ఇక ఆనందికి ఫోన్ చేస్తాడు. మామయ్య గారు ఎక్కడున్నారు మీరు, మీకు నేను కాల్ చేసినా కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే, ఏమైందమ్మా అనేసరికి అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకొచ్చినా, మీరు జల్దీ రండి, నేను ఏ హాస్పిటల్లో ఏందో మీకు మొత్తం మెసేజ్ చేస్తున్నా అని అంటే, ఎవరు లిఫ్ట్ చేయక ఆనందికి ఫోన్ చేసుకున్నావా సునంద,
మొత్తానికి ఎవరు టైంకి అక్కడికొస్తారో నీకు తెలిసిందిలే అని అనుకుంటూ ఉంటాడు. ఇక గబగబా హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళేసరికి సునంద పడుకుని నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడైతే డిస్టర్బ్ చేయకుండ్రి, పక్కనే కూర్చుని అత్తయ్య గారిని చూసుకుంటూ ఉండుండ్రి. ఎందుకు ఆదిత్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే, ఏమోనమ్మా వాడు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పని అంటాడు ఇక శశికాంత్. రాత్రి గడిచిపోతుంది. ఉదయం లేచి అందరూ ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుని ఒక్కసారిగా సునంద కాల్స్ అన్ని ఉండేసరికి కంగారు పడతారు. ఇక అలా కంగారు పడి ఇక అందరూ కూడా సునందకు ఫోన్ చేస్తూ ఉంటారు. చేసేసరికి ఆనంది లిఫ్ట్ చేస్తుంది. ఇదేంటి అమ్మ ఫోన్ ఆనంది లిఫ్ట్ చేసింది అనుకుంటూ ఇక మమ్మీ అని చెప్పని అంటే, హాస్పిటల్లో ఉన్నారు ఆదిత్య గారు, రాత్రంతా అత్తయ్యకు ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడు మంచిగానే ఉన్నారులే, మామయ్య గారు కూడా ఎన్నే ఉన్నారు అని చెప్పని అంటుంది. ఏమైంది అమ్మకి అని చెప్పి అడిగితే విషయం మొత్తం చెప్తుంది ఆనంది. ఇక గబగబా ఆదిత్య హాస్పిటల్కి వస్తాడు. ఇక చైతన్య జీవన కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఇక అసలు ఏం జరిగింది ఏంటి అంటే అప్పుడు సునంద చెప్తుంది. ఆనంది విషయంలో నేను చేసిన తప్పేంటో నాకు అర్థమయ్యి నేను తిరిగి వస్తూ ఉండగా నాకు వచ్చినటువంటి ప్రెషర్, టెన్షన్ నాకు స్ట్రోక్ వరకు వెళ్ళిపోయింది. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనైతే ఇక ఆనందిని మీ అందరికీ ఫోన్లు చేశాను, మీరెవరూ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆనందికి కాల్ చేశాను. ఆనంది కాల్ లిఫ్ట్ చేసింది, ఆనందితో మాట్లాడాను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక సునంద. అయితే సునంద మాటలతోటి ఇక ఆదిత్య రాత్రి నిద్ర పట్టక 2 టాబ్లెట్స్ వేసుకున్నానమ్మా, అందుకే నిద్రపోయాను అని అంటూ ఉంటే చైతన్య వదిన గురించి నిన్నొచ్చిన స్క్రోలింగ్ అంతా చూసి జీవన గారు చేసిన గొప్ప పనిని చూసి మా ఇద్దరికి మధ్య గొడవైందమ్మా, అందుకే నేను అది ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాను. అంటే నా ఫోన్ సైలెంట్లో ఉంది అత్తయ్య గారు అంటూ ఉంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాజ్ అయితే ఉంది. ఈయనేమో నా కోసం వెతుక్కుంటూ వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. ఇక అందుకే ఆనందికే నేను ఫోన్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసేసి ఇక సునంద చెప్తుంది. ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు, ప్రెషర్ అయితే తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక సునంద ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఆనంది అయితే, మేడం నేను ఇంక వెళ్ళొస్తాను అని అంటే, ఎక్కడికి ఆనంది అని చెప్పని అడుగుతుంది ఇక సునంద. ఎక్కడికేంటి మేడం, నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడికే వెళ్తున్నాను అని అంటే, అవసరం లేదు ఆనంది, నువ్వే తప్పు చేయలేదని చెప్పి నీ దోస్త్ నిరూపించేశాడుగా, తప్పు చేసిన వాళ్లే ఇంట్లో పడి ఉన్నప్పుడు ఏ తప్పు చేయని నువ్వు ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం అని అంటుంది ఇక సునంద. ఆనంది అయితే దాంతో ఇక సునంద, అవును ఆ రోజు ఫోన్ కాల్ చేసింది జీవనట, నీ పేరు చెప్పిందట, ఫస్ట్ జీవన అని చెప్పి ఆ తర్వాత ఆనంది అనే పేరుతోటే ఈ స్క్రోలింగ్స్ అన్ని రావాలి, ఈ మీడియాలో రావాలి అని చెప్పి చెప్పిందట. అందుకోసమే వాళ్ళు కూడా ఆనంది అనే పేరు వేశారట. సీను మొత్తానికి అన్ని మీడియా ఛానల్స్ తిరిగి ఏ ఛానల్ అయితే ఫస్ట్ దీన్ని టెలికాస్ట్ చేసిందో ఆ ఛానల్ వాళ్ళని పట్టుకుని మొత్తానికి నిజం బయటకు రాబట్టాడు. రాత్రంతా అవే స్క్రోలింగ్స్, ఆ స్క్రోలింగ్ చూసే తప్పు చేయని నిన్ను అనవసరంగా నేను ఇబ్బంది పెట్టాను అని చెప్పి ఆలోచిస్తూ వచ్చి ఇదిగో ఇంతదాకా తెచ్చుకున్నాను అని అంటుంది సునంద. అయ్యో మేడం, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇంతదాకా తెచ్చుకున్నారు అని చెప్పేసి అంటూ, సరే పదండి మేడం అని అంటూ ఉంటే, నువ్వు ముందు ఇంటికి పద అని చెప్పని అంటుంది ఆదిత్య. అని అంటే, అమ్మా నువ్వేదంటే అదే అంటూ ఉంటే, అంతే అన్నయ్య, నువ్వు ఎప్పటికీ అంతే, ఇప్పటికిప్పుడు అమ్మ వదిలేసి అంటే వదిలేస్తానంటావు, తీసుకెళ్ళంటే తీసుకెళ్తానంటావు, నీకంటూ నీకేమీ ఆలోచన ఉండదా ఏంటన్నయ్య అని చెప్పేసేసి అంటూ, అమ్మ నాకు ఒక విషయం అర్థం కాలేదు, వదిన తప్పు చేసిందని చెప్పి ఇంట్లోంచి బయటకు గెంటేశావు, కరెక్టే, మరి ఇప్పుడు జీవన్ తప్పు చేసింది కదా అంటూ ఉంటే, అత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటూ జీవన కాళ్ల మీద పడిపోతుంది. పడిపోయేసరికి, అయినా కూడా నువ్వు క్షమించకమ్మా, ఎంత పెద్ద తప్పు చేసింది, తప్పు చేయటమే కాకుండా ఇప్పుడు అన్నయ్య వదిన విడిపోతుంటే కూడా చూస్తూ కూర్చుంది తప్ప నిజం బయట పెట్టలేదు కదా అని చెప్పని అంటూ ఉంటే, ఇక నువ్వు ఆగు చైతు ప్లీజ్ అని చెప్పని అంటూ, అత్తయ్య గారు దయచేసి క్షమించండి అత్తయ్య గారు, ఏదో ఉడుకుమూతనంతో అలా చేసేసాను అంటూ ఉంటే, ఇంటికి వెళ్ళాక నీ గురించి ఆలోచిస్తాను జీవన, దయచేసి ఇప్పుడు ఇక్కడ సీన్ ఇష్యూ క్రియేట్ చేయకు, అర్థమైందా అని చెప్పేసి అంటుంది ఇక సునంద. దాంతో ఇక అందరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనందిని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది సునంద. ఇక ఆదిత్య అయితే ఆనంది వెనకాలే లోపలికి వస్తాడు. ఇక ఆనంది, ఆదిత్య గారు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్తే నేను సంతోషంగా
ఇక గదిలోకి వస్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను అని అంటుంది. క్షమించాను ఆనంది. నువ్వైతే తప్పు చేయలేదు, నేను క్షమించటం కాదు, నువ్వే నన్ను క్షమించాలి. నేను తప్పు చేయలేదని నువ్వు చెప్తున్నా కూడా వినిపించుకోనటువంటి నన్ను నువ్వే క్షమించాలి అంటాడు ఆదిత్య. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.